ఎవరొచ్చినా స్వాగతిస్తానన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఇది బీఆర్ఎస్ గాంధీ యుద్ధం కానే కాదన్నారు. ఓ చీటర్తో ఫైట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎంతో మందిని మోసం చేసిన చీటర్ కౌశిక్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్నారు. లేదంటే తానే స్పందించాల్సి వస్తుందన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తనపై పూల కుండీలతో రాళ్లతో దాడి చేశారని, అందుకే తమ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. అరికెపూడి గాంధీ నివాసం వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఈ రోజు అరికెపూడి గాంధీ నివాసానికి మీటింగ్ కోసం వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి అక్కడ? ధనలక్ష్మి, నేను ప్రజెంట్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద ఉన్నా. ఇక్కడ పూర్తిగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిస్థితికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఇక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తన నివాసంలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా తనకు అనుచరులు, ముఖ్యమైన అనుచరులంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఒకరి నుంచి ఒకరు సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా అరికెపూడి గాంధీ కూడా కాసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరు వచ్చినా తన నివాసం వద్దకు ఎవరు వచ్చినా కూడా మాట్లాడుతున్నా అంటున్నారు. ఆయన అరికెపూడి గాంధీతో పాటు కొంతమంది అంతా కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మాట్లాడుతూ కూడా ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాను, ఇక్కడ టేబుల్లు కుర్చీలు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు ముఖ్యంగా హరీష్ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా స్వాగతిస్తాను. కానీ కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేశారు. అందుకోసమనే దీనికి సంబంధించి కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ వద్ద కూడా తను వెళ్లే ప్రయత్నం చేస్తాను. అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అని చెప్పా, మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పా, చక్కటి కుర్చీలు టిఫిన్ అరేంజ్ చేశామని చెప్పా. వాళ్ళు ఏ భావనతో వస్తే ఆ భావనతో ఛాలెంజ్ గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ లైవ్ నడుస్తా ఉంది, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అధ్యక్షుడు షమీపూర్ రాజు కూడా కాసేపు స్పందించారు. షమీపూర్ రాజు కూడా మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, రమ్మనండి, స్వాగతిస్తాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అనైతికంగా పిఎస్సీ చైర్మన్ పొందారు. అది యాక్చువల్ గా హరీష్ రావుకు రావాల్సింది. హరీష్ రావుకు మీరు దరఖాస్తు చేస్తే ఆ విధంగా ఆయనకి ఏం తెలుసు నైతికమా అనైతికమైనది? కాంగ్రెస్ పార్టీతో మీతో మాట్లాడిన వాళ్ళు వెళ్ళి రాత్రిపూట మాట్లాడుకున్న సంఘటనలన్నీ బయట పెట్టమనండి, అప్పుడు తెలుస్తాయి నైతికమా అనైతికమా. చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా. మీరు కేసీఆర్ కలుస్తామంటారు. కేసీఆర్ ను ఏ సందర్భం దేనికోసం కలిసి ఏం చెప్తారు కేసీఆర్? అది నా వ్యక్తిగత విషయం. ఆల్రెడీ మీ ద్వారా చేశా, ప్రత్యక్షంగా చేస్తా. ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అడ్వాంటేజ్ పొందుదామనే చీటర్ మనస్తత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు స్పందిస్తారో, స్పందించని పక్షంలో సహచర శాసనసభ్యులతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడతారు. హరీష్ రావు గారు చూస్తేగా, హరీష్ రావు గారికి విజువల్ చూపిస్తా, చూసి వాస్తవం ఏంటో చెప్పమనండి. ఒంటెత్తు పోకడలతో ఒకటి మాట వింటే వాస్తవం తెలుస్తుందా? స్వాగతిస్తా, ఉన్నా కదా, ఇంటికాడ ఉన్నా కదా. నిన్న వాళ్ళు చేసిన వెకిలి వేష్టలు, రాళ్ల దాడులు, పూల కుండీల దాడులు, డీసీపీ స్థాయి అధికారుల గల్లాలు బట్టి పడేసి వెనక్కి తోసే పరిస్థితులను చూసి లాండ్ ఆర్డర్ గా వ్యవహరిస్తుంది. కానీ హరీష్ రావు ఒక మాట అన్నాడు, దీని వెనుక అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రోద్బలంతో ఇదంతా గాంధీ అనే అభ్యర్థులతో దాడి చేశాడు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మరి ఎవరితో మాట్లాడారు? నా ఫోన్ ఇస్తా, ఒక కాల్ చూస్తారా? ఆరోపణలు 100 చేయొచ్చు, ఊహాగానాలు 100 ఊహించుకోవచ్చు. మాట్లాడే వాళ్ళు వాస్తవాలకు దగ్గర రావాలి. మీరు నాతో ఉన్నారు, నాకు ఎస్కాట్ ఇచ్చా అంటున్నారు. మీరు నాతో పాటు వచ్చారు కదా, ఎస్కాట్ ఇచ్చారా? మరి వాళ్ళు మాట్లాడారు, నాకన్నా ముందు సమాధానం మీరు చెప్పాలి కదా. మీరు నోరు మూసుకుంటే వాస్తవాలు బయటకు రావు. మీడియా సంస్థలు వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలకి
ఏది మంచి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా మీరు ముందు తీసుకోపోతే ప్రజలు స్వాగతిస్తారు. అసత్యాలను ప్రచారం చేస్తే ఎప్పటికైనా అసత్యాలే అవుతాయి తప్పించి వాస్తవాలు కావు అన్న విషయాన్ని గమనించాలా. నేను మాట్లాడే మాటల్లో విజువల్ చూపిస్తా. ఇచ్చా మీకు కూడా కావాలంటే ఇస్తా. ఇప్పుడు చూపించబడి చూపిస్తా. మీకు ఇప్పుడు చూపించబడి చూపిస్తా. మీరు భోజనానికి ఏర్పాటు చేశారు, టిఫిన్కి ఏర్పాటు చేశారు, కుర్చీలతో సహా చూపిస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చేది భోజనానికి కాదు, మీ మెడలో పార్టీ కడువ కప్పాలనేదే వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఆ పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఎవడు కూడా కండవాలు కప్పటానికి వాడు ఎవడే కప్పితే కేసీఆర్ కప్పాలా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కప్పాలా. చాలా మంది ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్న మా కండం వేసుకో అని చెప్పి చాలా మంది బిచ్చగాళ్ళలాగా తిరిగారు. బలవంతాన్ని కూడా వేశారు. వాళ్ళు భోగాన్ని తీసి బయట పడేశారు. మనస్సు అంగీకరించాలా, మనస్సు గాయపరచకూడదు. ఒక చీటర్ని, ఒక కోవట్ని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఒక కాంగ్రెస్ బాత్రూంలో నుంచి ఫోన్ చేసే కోవట్టుని 10 నెలల శాసనసభ్యుడికి వాడు మాట్లాడాడంటే అది పార్టీ మాట, వాడి వ్యక్తిగతమైన మాట ముందు తేల్చాల్సిన అవసరం ఉంది. అది తేలినాక మిగిలిన విషయాలు మాట్లాడదు. ఎవడో ఒక పార్టీ మొత్తం మీద అరికెపూడి గాంధీ చెప్తున్నది ఖచ్చితంగా దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లి తేల్చుకుంటానని కూడా గాంధీ చెప్తున్నారు. ప్రతాప్, 11 గంటలకు మరి మీటింగ్ ఉంది. కౌశిక్ రెడ్డితో పాటు కొంతమంది నేతలు అక్కడికి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మరి మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. పోలీసులు అలర్ట్ గా ఉన్నారా? గాంధీకి యుద్ధం కాదు, కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం. వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా, పత్రికా పరంగా, వాట్సాప్, ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు. 11 గంటలకి మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా. మీరు వస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు. మీ అందరూ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో నేను వెళితే 50 మంది పోలీసులను పెట్టుకొని రాళ్లతో, పూలకుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో, పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు, నా సహచర